ఇది వచ్చేసేటప్పటికి మనకి వైఫై కనెక్టెడ్ డివైజెస్. ఇది మొత్తం మన మొబైల్ నుంచి ఆపరేట్ చేసుకునేది. సో ఇది వచ్చేసి నేను కనెక్ట్ చేసి పెట్టాను. ఇక్కడ నేను ఆల్ ఆన్ కొడితే మొత్తం ఇక్కడ ఆన్ అవుతాయి. సో ఇది వచ్చేసి నేను ఓన్లీ డివైస్ నార్మల్ కనెక్ట్ చేసి పెట్టింది. ఇది ఒక రూమ్ డివైస్ అండి, ఒక బెడ్రూమ్కి మాత్రమే ఇచ్చుకునే డివైస్ ఇది. సో ఇది మనము రిమోట్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు, ఫోన్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇలా టచ్ కూడా చేసుకొని కంట్రోల్ చేసుకోవచ్చు, ఇలా టచ్ కూడా చేసుకోవచ్చు. ఇది మనం ఎక్కడో ఉండి ఇక్కడ ఉంటూ మనం ఇది ఇంట్లో బిగించుకున్నాము, మనం ఏదో పని మీద బయటికి వెళ్ళిపోయాం. అలాంటి టైంలో మనం మర్చిపోయి ఆన్ చేసామా లేదా గుర్తు తెచ్చుకోవడం, మనకి కరెంట్ బిల్ పెరిగిపోవడం, ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. సో దానికి రిప్లేస్మెంట్గా దీన్ని వాడుతున్నాం అనమాట. సో ఇక్కడ ఇది ఒకే స్విచ్తో అన్ని కంట్రోల్ అవుతాయి. మనకి ఫ్యాన్ కానీ లైట్లు కానీ డిమ్మబుల్ లైట్స్ అంటారు, అవి కూడా కంట్రోల్ అవుతాయి. ఇందులో ఏసీకి గీజర్కి దేనికి దానికి సెపరేట్ స్విచ్చెస్ ఉంటాయి. మనకి ఇది వచ్చేసి వైఫై కిట్ ఒక రూమ్కి. ఇందులోనే ఇంటి మొత్తానికి మనం మెయిన్ గేట్ ఓపెనింగ్ నుంచి పైన వాటర్ ట్యాంక్ వాటర్ ఫిల్ అయినప్పుడు ఆటో కట్ ఆఫ్ అయ్యేంత వరకు దీంతోనే ఆపరేట్ చేసుకోవచ్చు. మనం దీంట్లో ఆల్ టైప్స్ ఆఫ్ అవైలబిలిటీస్ ఉన్నాయి మనకి. మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంది, ఎవరైనా కావాలి అంటే మనల్ని కాంటాక్ట్ చేయండి, మేము చేపిస్తాం మొత్తం అంతా. థ్యాంక్ యూ. మనం ఎలా ముందు డబ్బులు ముందు ఉంటున్నారు మనకి పిక్నిక్ గోపాలకృష్ణ గారు. సార్ నెక్స్ట్ రెడ్డి అండ్ మోటార్స్ రెడీగా ఉన్నారు సార్. ఇది మనకు చాలా తక్కువ టైం, లంచ్ తర్వాత మీకు నచ్చినంత టైం తీసుకోవచ్చు. లక్కీ డిఫర్ కూడా ఉంటాయి. గోపాలకృష్ణ గారు 2 minutes. సార్ గోపాలకృష్ణ గారిది 2 షాపులు ఉన్నాయి, ఒకటి అభిత్ సెంటర్లో, రెండోది బొడ్డుపల్లి జంక్షన్లో. గోపాలకృష్ణ గారి పేరుతో ఒకటి కనకదుర్గ ఎలక్ట్రికల్స్ అని ఒకటి ఉంటుంది. వీళ్ళు మనకి ఎవ్రీ ఇయర్ కూడా మనకి సపోర్టబుల్ గా ఉన్నారు. సో వాళ్ళ షాప్ కి విజిట్ చేసి వాళ్ళకి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా వాళ్ళని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఓకే సార్. స్థానానికి మోటార్ షాప్ పెట్టి స్థాయికి ఎదిగేయండి. ఆయనకి మన ఎలక్ట్రీషియన్స్ అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన మనలో మనిషి. మామూలుగా చెప్పాలంటే ఆయన అది వర్క్ చేశారు కూడా, కానీ ఇవాళ నన్ను మించిపోయిన స్థాయిలో కూడా ఆయన ఉన్నారంటే నేను చాలా గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మాట్లాడారు ముందుగా ఇక్కడ వీచేసిన అందరికీ వెల్కమ్. అండ్ ఇంతమంది జనం వస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నాయుడు గారు ఒకరోజు నార్మల్గా కాల్ చేసి నాకు, సార్ మన నర్సీపట్నంలో ఇట్లా ఒక అసోసియేషన్ మీటింగ్ జరిగింది, ఎంతమంది వస్తారు సార్ అన్నప్పుడు నేను నమ్మలా, ఏం చెప్తున్నారో అనుకున్నా. కానీ ఇప్పుడు లైవ్ చూసి ఇంత ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఇట్స్ లైక్ వెరీ గుడ్ అండి. ఎంతమంది అసోసియేషన్, ఇంత పెద్ద నెట్వర్క్ మీరు క్రియేట్ చేస్తున్నారంటే మామూలు విషయం కాదు. దానికి నేను హార్ట్ఫుల్గా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అండ్ మై నేమ్ ఇస్, నా పేరు హరీష్ అండి, నేను విజయవాడలో ఉంటాను. అండ్ వర్కింగ్ ఫర్ కేఎస్బి ఫర్ ఆంధ్ర స్టేట్ యాజ్ ఏ అసిస్టెంట్ సేల్స్ మేనేజర్. అండ్ ఒక 7 months బ్యాక్ నాయుడు గారిని మేము ఇక్కడ కేఎస్బి పంప్స్కి ఆవరేజ్ డీలర్గా అపాయింట్ చేయడం జరిగింది. సో పర్సన్ ఇప్పుడు వారు చెప్పినట్టు ఒక ఎలక్ట్రీషియన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి నాలెడ్జ్ కానీ పంప్స్ గురించి తెలుసుకోవాలనే తపన కానీ జీవితంలో ఎదగాలి అనే బాగా పట్టుదల ఉన్న మనిషిగా. సో మా కంపెనీని అర్థం చేసుకొని మాతో ముందుకు వచ్చాడు. సో కమింగ్ టు కేఎస్బి పంప్స్ గురించి ఇక్కడ అంత బ్రాండ్ అవేర్నెస్ ఉందని నేను అనుకోవట్లేదు. సో ఒక 2 మాటలు కేఎస్బి పంప్స్ గురించి కూడా నేను చెప్తాను. కేఎస్బి ఈజ్ లైక్ ఎ వెరీ బిగ్ కంపెనీ ఇన్ దిస్ వరల్డ్. 153 years ప్లస్ లెగసీ ఉన్న కంపెనీ కేఎస్బి. ఇట్స్ లైక్ మోర్ దాన్ 155 కంట్రీస్లో కేఎస్బి పంపులు మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతూ సేల్ అనేవి జరుగుతున్నాయి. ఇండియాలో మహారాష్ట్ర పూణే బేస్డ్గా మనం ఈ పంప్స్ ని తయారు చేస్తున్నాము. అండ్ ఇండియా వైడ్ గా మనకి 1300+ డీలర్స్ నెట్వర్క్ ఉంది. ఆ 1300+ లో రెడ్డి నాయుడు గారు ఇక్కడ మనకి నర్సీపట్నంలో కూడా ఈ బ్రాండ్ ని డీలర్షిప్ గా తీసుకొని ఇంత బాగా ప్రమోట్ చేసినందుకు వీఆర్ ఫీలింగ్ వెరీ మచ్ హ్యాపీ.
అండ్ ఇంకొక విషయం నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే కేఎస్బి కంపెనీకి కొద్దిగా చిన్న లెవెల్లో ఒక అబ్జర్వేషన్ ఇవ్వాలనుకుంటే కేఎస్బి అనే 3 అక్షరాలు ముగ్గురు సైంటిస్టులు కలిసి పెట్టుకున్న కంపెనీ. ముగ్గురు జర్మన్ సైంటిస్టులు క్లిన్, స్కాంజలిన్, బెకర్ అనే ముగ్గురు ఒక 150+ ఇయర్స్ బ్యాక్ ఒక బాయిలర్ ఫీడ్ పంప్ కంపెనీని స్థాపించి అంచెలంచెలుగా ఎదిగి సబ్మర్సిబుల్ పంప్ టెక్నాలజీని డెవలప్ చేసి క్రియేట్ చేసిన మనుషులు. ఈరోజు మనం సబ్మర్సిబుల్ పంప్ వేస్తున్నామంటే దానికి కర్త, కర్మ, క్రియ అంతా కూడా ఈ కేఎస్బి పంప్ కంపెనీయే. సో అలాంటి కంపెనీకి ఈయన డీలర్షిప్ తీసుకొని ఈరోజు ఇక్కడ నర్సీపట్నంలో ప్రమోట్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నాయుడు గారికి ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్. అండ్ దిస్ అసోసియేషన్ ప్యానల్ మెంబర్స్ వీళ్ళందరికీ కూడా ఐఎమ్ వెరీ మచ్ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. నేను వచ్చినప్పుడు చాలా మంది ఈ అసోసియేషన్ నడపడానికి చాలా కృషి చేశారు అన్నీ చెప్తున్నప్పుడు నేను వింటూ ఉన్నాను. సో వింటున్నప్పుడు నాకు ఈ ప్రాంతం ఏంటి అనేది ఆలోచన పడి ఒక విషయాన్ని అయితే నాకు అర్థమైంది చెప్తాను మీ అందరికీ. మనం ఈరోజు నర్సీపట్నంలో ఉన్నామంటే నర్సీపట్నంకి ఒక చరిత్ర ఉంది. చరిత్ర అంటే నర్సీపట్నంని మనం అందరం నార్మల్గా ఒక ఏజెన్సీ ప్రాంతంగా చూస్తాం, కానీ నర్సీపట్నం ఇట్స్ కాల్డ్ యాజ్ గేట్వే ఆఫ్ ఏజెన్సీ. మీ నర్సీపట్నమే ఈ పాడేరు, సీలేరు, చింతపల్లి ఇలాంటి అన్ని ఏజెన్సీస్కి గేట్వే. అది మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇంకొక విషయం, మీరు మీ ప్రాంత ప్రజల్లో ఉన్న పట్టుదల అంతా కూడా ఈ నేల అల్లూరి సీతారామరాజు నడిచిన నేల. మందెందరు అల్లూరి సీతారామరాజు ఆయన చరిత్ర పుస్తకం మనం వెళ్ళి చదువుకుంటే ఆ చరిత్రలో నర్సీపట్నం పేరు ఎప్పుడు అక్షరాలు సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉందన్నమాట. అంత విశిష్టత కలిగిత ఉన్న ప్రాంతం ఇది నర్సీపట్నం. అలాంటి ప్లేస్లో మీరు అందరినీ ఈరోజు కలుసుకోవడం, మీలాంటి అసోసియేషన్స్ ఇంతమంది పట్టుదల ఉన్న మనుషులు కెరీర్ ఆస్పిరెంట్స్తో చూడడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఐరన్ షాప్ నుంచి మన చంద్రబాబు గారు ఒక 5 నిమిషాలు చిన్న సందేశం వస్తుందో కోరుతుంది. నా పేరు చిన్నబాబు, శ్రీ రామ ఐరన్ షాప్. మేము నర్సీపట్నంలో 1980లో పెట్టాం. మీరు ఇందులో చాలామంది పుట్టుండ్రు, నేను కూడా అప్పుడు నాకు తెలియదు. హలో, నా పేరు చిన్నబాబు, శ్రీ రామ ఐరన్ షాప్. 1980లో మా షాపు ప్రారంభించినాము. అప్పుడు మా నాన్నగారు ఉండేవారు. తర్వాత మేము ఫస్ట్ రన్ చేస్తున్నాం. మా ఇంచుమించు 4 ఫర్మ్స్ ఉన్నాయి. శ్రీ రామ ఐరన్ షాప్, శ్రీ రామ హార్డ్వేర్ స్టోర్స్. ఈ మధ్యనే 2022లో విఆర్ పంప్స్ అండ్ శానిటరీ ఫర్మ్ను ఏర్పాటు చేసినాం. అది ఎస్కేపీటీ సెంటర్లో ఏర్పాటు చేసినాం. అందులో ప్యారివర్ డిస్ట్రిబ్యూటర్, లూబీ పంప్స్, అపోలో కంపెనీ పైప్స్ మొత్తం లభిస్తాయి. అంచేత మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఇదే కాదు, మీరు విజయ్ దుర్గా ఎలక్ట్రికల్ రివైండింగ్ వర్క్స్ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వారికి నమస్కారములు. మేము 1980లో షాప్ పెట్టడం జరిగింది. ఈరోజు 5 ఫర్మ్స్ని అభివృద్ధి చేసాము. ఇక్కడ నుండి సంఘంలో మా షాపుల వారికి కూడా మీరు సభ్యత్వం కల్పించో, వారికి ఫండ్స్ మేము పెంచడానికి అవకాశం ఉంటుంది. అందుకే డబ్బు శాశ్వతం కాదు, అలాగే పదవి కూడా శాశ్వతం కాదు. అందుచేత ఎవరి స్థాయిలో వారికి అవసరమైన సహాయ సహకారం చేయడం చాలా మంచిది. ఇక నుండి మీ యూనియన్ కావాల్సిన ఫండ్స్ కావాల్సించో మా ఫర్మ్ నుండి మాకు తెలియపరిచించో మాకు తోచిన విధంగా సహాయం చేయగలను. అందుచేత సంఘం వారు ఈ విషయాన్ని మా దృష్టికి తేవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ సార్. సార్ అలాగే కోరుతున్నాను. నమస్తే అండి. ఎలక్షన్ అందరికీ నా నమస్కారాలు. ప్రెసిడెంట్ గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి అందరికీ నా నమస్కారాలు. మేము కాకినాడ నుంచి వచ్చాం సార్. వాటర్ ఆటోమేటిక్ సిస్టమ్ ఆన్ అండ్ ఆఫ్. ఇది ఏం చేస్తుందంటే వాటర్ లెవెల్ తగ్గానే ఆన్ చేస్తుంది, ఫుల్ అవ్వగానే ఆఫ్ చేస్తుంది. 1 year వారంటీతో ఇస్తాం సార్. ఒకవేళ మీరు ఇన్స్టాలేషన్ చేసుకోవాలనుకున్నా మాకు కాంటాక్ట్ చేయండి, లేదా మేము ఇన్స్టాల్ కూడా చేస్తాం. అంటే మేము వచ్చి సర్వీస్ కూడా చేస్తాం, ఏదో ప్రాబ్లం లేకుండా ఉంటుంది. 1 year వారంటీ ఇస్తాం. అలాగే మాకు ఇక్కడ మల్లేష్ గారి సపోర్ట్ ఉంటుందండి. ఇప్పుడు ఒకసారి మల్లేష్ గారు సార్ రండి. మా ఫోన్ నెంబర్, విజిటింగ్ కార్డ్స్ అక్కడ ఉంటాయండి, వచ్చి విజిట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. అలాగే మీరు కాకినాడ నుంచి వచ్చారంటే ఆటో పవర్ కట్ అనమాట. వారికి సహకరించాలని కోరుతున్నాం. మన యూనియన్ కూడా సహకరించారు, వారికి ధన్యవాదాలు. ఓకే, అలాగే పాడేరు నుంచి వచ్చేసిన రామారావు గారు. రామారావు గారు, అమ్మా ఎసెన్సీ రావణ గారు కనబడుతున్నారు మాకు, రండి. లేట్గా వచ్చారు కానీ
గౌరవాధ్యక్షులు వచ్చి మన పాడేరు గౌరవాధ్యక్షులు సత్యవలసిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చి మా యొక్క ఎంట్రికల్ మీటింగ్ లో పాల్గొనేందుకు మీకు పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కావున రండి సార్, ఇక్కడ ఏం చేయలేదు ఏంటండి. ఎందుకంటే మనం మీరు లేట్ గా వచ్చారు కాబట్టి లంచ్ అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ వేదిక దగ్గరకు వచ్చి కూర్చోండి. వేదిక మీదకి పిలుస్తారు, ప్రతి ఒక్కరిని పేరు పిలుస్తారు. అవుటర్స్ మాత్రం కొయ్యూరు చెందుతలేవు. రాంగ్ లో వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఎట్టి బస్సులు వెళ్ళదు. మీతో మాట్లాడే పనులు ఉన్నాయి. అలాగే మనకి ఈ వీడియో కవరేజ్ చేసిన ప్రసాద్ గారు, సూర్యబాబు గారు, అబ్బాయి గారు మాట్లాడతారు. అందరూ ఒకసారి కూర్చొని ఒక విషయం చెప్తానండి. ఎందుకంటే సర్వీస్ ప్రొవైడర్స్ ని గవర్నమెంట్ యొక్క సర్వీస్ పెట్టింది, దాని గురించి చెప్తామని వచ్చాను. ఇందులో ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ప్రకారం అవి కూడా చెప్తామని చెప్పి వచ్చాను. ఒక్కసారి కూర్చోండి, దాని గురించి చెప్తాను. ఒక్కసారి కూర్చోండి. సర్వీస్ ప్రొవైడర్స్ అంటే గవర్నమెంట్ ప్రతి ఇంటికి ఆదాయం కల్పించాలనే ఉద్దేశంతో చేసినటువంటి ఒక కార్యక్రమం, దాని గురించి చెప్తామని వచ్చాను నేను. దయచేసి కూర్చోండి. అప్పుడు చెప్తావా గణేష్ గారు? దయచేసి అందరూ లంచ్ మేనేజ్ చేయండి. తర్వాత లక్కీ సత్యనారాయణ గారు, రోడ్డు సత్యనారాయణ గారు. పిచ్చిగా నచ్చేసావే రంగుతునిగా, కళ్ళలో జల్లేసావే రంగులన్నీ భలేగా. పిచ్చిగా నచ్చేసావే రంగుతునిగా, జంటగా వచ్చేసానే అందుకనేగా. మనసే పట్టి పట్టి మాయలోకి నెట్టేసావే, ప్రేమ గట్టి గట్టి కంకణంలా కట్టేసావే. నీ మువ్వల పట్టి గుండెకి చుట్టి మోగించేసావే, ఆ కాటుక పెట్టి కవితలిట్టే రాయించేసావే. అల్లెలే అల్లే నిన్ను చూస్తూ ఉంటే చాలే, గాల్లో గాల్లో గొంగరలా తిరిగేస్తాలే. ఇంకేం కావాలే నాకు, ఇంకేం కావాలే, రెక్కల పైన చుక్కల వాన దూకావులే. అల్లెలే అల్లే నిన్ను చూస్తూ ఉంటే చాలే, గాల్లో గాల్లో గొంగరలా తిరిగేస్తాలే. బుల్లి పిట్ట బుజ్జి పిట్ట ఎగిరి ఎగిరిపోవద్దే, ప్రాణాలన్నీ నీలోనే దాచిపెట్టుకున్నానే. బుల్లి పిట్ట బుజ్జి పిట్ట ఎగిరి ఎగిరిపోవద్దే, అన్యాయమైపోతానే గుర్తు పెట్టుకోవే. పిచ్చిగా నచ్చేసావే రంగుతునిగా, కళ్ళలో జల్లేసావే రంగులన్నీ భలేగా. పిచ్చిగా నచ్చేసావే రంగుతునిగా, జంటగా వచ్చేసానే అందుకనేగా. చూపులా దారం కట్టి అట్టా ఇట్టా లాగితే ఊపిరాగిపోకుండా ఎట్టా ఉంటాదే. నవ్వుతూ నరం పట్టి అటు ఇటు ఊపితే నొప్పి కూడా హాయిగా బాగుంటాదే. ఎదలో బంది పొట్టు దొంగలా దూరేసావే, నీ పంటి ఘాటు ప్రేమగా పెట్టేసావే. నువ్వు తిట్టే తిట్టు కమ్మగానే ఉంటాదిలే, చావగొట్టు కొట్టు సమ్మగానే ఉంటాదిలే. నా నిద్ర నిట్టే బద్దలు కొట్టే అందం నీదేలే, నిన్ను వదిలిపెట్టి ఉండాలంటే పిచ్చోడ్నవుతాలే. అల్లెలే అల్లే నిన్ను చూస్తూ ఉంటే చాలే, గాల్లో గాల్లో గొంగరల్లా తిరిగేస్తాలే. ఇంకేం కావాలే నాకు, ఇంకేం కావాలే, రెప్పల పైన చుక్కల వాన దూకావులే. అల్లెలే అల్లే నిన్ను చూస్తూ ఉంటే చాలే, గాల్లో గాల్లో గొంగరల్లా తిరిగేస్తాలే. బుల్లి పిట్ట బుజ్జి పిట్ట
ఎగిరి ఎగిరిపోవద్దే ప్రాణాలని నీలోనే దాచిపెట్టుకున్నానే బుల్లి పిట్ట బుజ్జి పిట్ట ఎగిరి ఎగిరిపోవద్దే అన్యాయమైపోతానే గుర్తు పెట్టుకోవే అందరూ సపోర్ట్తో ఎలా నిలబడండి చిన్న ఒక్క నిమిషం అండి, అలాగే ఉండండి. తీసుకొస్తే ఆ టీ షర్ట్ని ఆయన చేతుల మీదుగా బహుకరించడం అనేది జరుగుతుంది. అయితే మనం టీ షర్ట్లు తీసుకొని మళ్ళీ మామూలుగా వెళ్ళిపోయి అదేదో వీపు మీద ఉందా పేరేదో పబ్లిసిటీ మిగిలిన కానీ కాదు. ఆయనకి మన ఎలక్ట్రీషియన్ మీద ఉన్నటువంటి గౌరవంతో చేసే పనిని మనం నిలబెట్టుకుని తీరాలి. ఆయనకి ఖచ్చితంగా ఆ షాప్ వారికి మన సహాయ సహకారాలు అందించాలి. ఎం రవికుమార్ జోగంపేట అండ్ కేడీపేట శ్రీని గారు కట్స్ అండ్ కొయ్యూరు ముందూరు సత్యనారాయణ గారు, ఆ కొయ్యూరు సభ్యులు, కేడీపేట సభ్యులు అండ్ జోగంపేట నుంచి వచ్చినటువంటి తోటి ఎలక్ట్రీషియన్స్ కూడా రావాలి. అలాగే మన రాజ్బాబు గారు సార్ వీళ్ళందరికీ రావాలి. వీళ్ళందరూ మనకి 30 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్ లాంగ్ నుంచి కూడా మన సంఘాన్ని ముందు ఇంకా భవిష్యత్తులో అత్యంత పెద్ద యూనియన్ గా అవతరిస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఒక 500 మంది సభ్యులతో మనం ఒక ఫెస్టివల్, ఒక ఎగ్జిబిషన్ గా మనం ఏర్పాటు చేసుకోవాలి. ఒక కంపెనీ వాళ్ళందరికీ తెలియజేసేది సార్, చిన్న వినుపం అండ్ సాయి బాలాజీ అండ్ రెడ్డి మోటార్స్ అండ్ ఏసీ వర్కర్స్ ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలండి. ఒక కంపెనీ మీటింగ్ పెట్టాలంటే నాకు ఆల్రెడీ ఒక షాప్ ఉంది, షాప్కి ఓనర్ని, నేను ఎలక్ట్రీషియన్ గా వీళ్ళందరూ సహాయ సహకారాలతో ఎదురుండి మేము మీటింగ్ పెట్టాలంటే తక్కువ 70,000 నుంచి ₹1,00,000 ఖర్చు అవుతుంది. మాకు ఒక 100 మంది 110 మంది మ్యాక్సిమం మేము ఎస్టిమేట్ తీసుకొని ఒక పెద్ద హాల్ అయితే తీసుకొని సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. మనం కూడా, మీరు కూడా ఆల్మోస్ట్. కానీ ఒకే దగ్గర 350 మంది ఎలక్ట్రీషియన్లో మీకు దొరికే ఏకైక ప్లేస్ నర్సీపట్నం నియోజకవర్గంలో శ్రీ విజయలక్ష్మి దుర్గా ప్రైవేట్ ఎలక్ట్రికల్ అసోసియేషన్. స్టేట్ కనెక్టింగ్ ఉంది. ఎనీ పొలిటికల్, ఏ పార్టీ అంతా మనకు సంబంధం లేకుండా అన్ని పార్టీ నాయకులతో కూడా మనకు అనుబంధం అనేది ఏర్పాటు చేసుకున్నాం. అంటే ఇంత బలోపేతంగా ఉన్నటువంటి ఏకైక యూనియన్ మనది. మన యూనియన్ ముందు గౌరవించుకోండి. మన గురించి తెలుగు తక్కువ మాటలు చిన్న చిన్న సంఘాలు మాట్లాడుతూ ఉంటాయి, వాటిని పట్టించుకోవద్దు దయించి. ఆ సంఘంలో మీరు వెళ్ళినా, ఆ సంఘంలో ఇందులోకి వచ్చినా మీరు ముఖ్యంగా తెలియజేసేది ఎవరైనా సేవ చేయలేదు. ఇక్కడ ఓరెడ్డి ఈశ్వర్ బాబు, అలాగే శ్రీను గారు, ఇలా మనకి ఉమా మహేష్ ఏం జరిగినా మన బిల్డింగ్ వేరే వాళ్ళు ఎక్కవచ్చు. ఇలాంటి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకి పూర్తిగా ఆధారాలు పట్టుకుని మన దగ్గరికి రండి. గౌరవాధ్యక్షులు ఒక విషయం చెప్పమంటున్నారు ఏంటంటే, ఫస్ట్ మనం దిగజారిపోకూడదండి. ప్రతి ఒక్కరి ఇంటికి మనం అవసరం ఉంది. మనం లేకపోతే వాళ్ళ ఇంట్లో వెలుగులేదు. వాస్తవికాలు చెప్తున్నాను. ప్లంబింగ్, శానిటరీ, వైరింగ్,
ఏసీ వర్కర్, ఆల్మోస్ట్ రెవెండర్, మన చేతి వర్కులు ప్రతి ఒక్కరికి కూడా ఒక్కడే చెప్తున్నాను సార్, అందరూ ఒకే మాట మీదకి వస్తే ఒకే దాటి మీద నడిపించడానికి ఇక్కడ కమిటీ ఉంది. రేట్లు దిగజారద్దు. జగదీష్ గారు ఒక మాట చెప్పారు, ఏసీ వర్కర్ జగదీష్ గారు, మేము అందరూ ఒక కమిటీ వేసి ఈ గ్యాస్ ఎక్కించిన ఎంత తీసుకోవచ్చు, ఇలా ఒక జస్ట్ ఒక ఫార్మాలిటీగా పెట్టుకున్నా సరే వాళ్ళ ప్రేమలోకి వెళ్తాయి. ఆటోమేటిక్గా ఒక 100 అటు ఇటు అవ్వచ్చేమో కానీ మరి ఎక్కువ వేరియేషన్ అనేది రాదు. సో రెవెన్యూ నేను మా గురువు గారి దగ్గర పని నేర్చుకునేటప్పుడు ఒక 20 సంవత్సరాలు పెట్టి నేను అప్పటికి 250 రూపాయలకి రెవెన్యూ చేసేవాడిని. ఇప్పుడు 650 అక్కడ ఉండిపోయింది. మరి మన లైఫ్లో ముందుకు ఎప్పుడు వెళ్తామంటే ఎక్కువ పోవాలన్నమాట. సో ఇలా కాకుండా మన అందరూ మాట మీదకి వస్తే, అందరూ కలిపి ఒకే మాట మీద ఒకే దాటి మీదకి వస్తే ఆటోమేటిక్ రేట్ అనేది నిలబడుతుంది. ఇది మా అందరి ఆలోచన. దయించి ఒకడు మాత్రం ఎక్కద్దు, మన సాటి సోదరుడు పొట్ట కొట్టద్దు దయించి. సార్ అలాగే దయచేసి సాటి వర్కర్గా నేను సామాన్య వర్కర్ని, అది కింద నుంచి వచ్చినవాడిని. మా ఇంట్లో 5 తరాలుగా వర్క్ చేస్తూ ఉన్నారు. ప్రసాద్ అంటే చేసిందే మీకు. అలాగే మా మామయ్య మా ఇంటికి నేర్చుకున్నాడు. ఆ తర్వాత నేను మంత్రి రాజా మా ఇంటి గారు అబ్బాయి, ఆల్ వర్క్ 5 తరాలు పెట్టి. అయితే ఒకరి వర్క్ ఒకరు చేయకండి, రేటు డౌన్ చేయకండి. ఈనాడు రేటు డౌన్ అయిపోయే కారణం మన వర్కర్స్. ఒకవేళ ఒక ఆయన 60,000 చెప్పాడు, ఆ వర్క్ నాకు ఇంకో ఇంటర్వ్యూస్ ఇస్తే నేను వెళ్ళాను, చూశాను. చూసిన తర్వాత నేను వాళ్ళు చెప్పిన తర్వాత ఆ కస్టమర్ 50,000 చెప్పాడు. 50,000 చెప్తే నేను ఏమనలేదు, అంటే నేను తప్పు వేస్తానండి అన్నాడు. నెల రోజులు పోయిన తర్వాత వెళ్తే ఆ చెప్పిన ఇంట్రెస్ట్ను 60,000 చెప్పాడు. నా దగ్గరికి ఎంత తగ్గించారు? 10,000 తగ్గించాడు. అంటే ఆ కస్టమరు 10,000 అబద్ధం ఆడలేదు. అంటే 40కో 45కో చేస్తే నాకు వచ్చేసిన వర్క్. కానీ నేను ఏనాడు కూడా నేను 15-25 రూపాయలు పాయింట్ చేసుకొచ్చాను కన్సీల్ ఏంటమ్మా. అనగా ఏనాడు కూడా రేట్ డౌన్ చేయలేదు, ఒకరు వర్క్ దగ్గర ఎక్కలేదు. అలాగని బిచ్చం అనుకోలేదు నాకు వర్క్ ఇవ్వండి. ఆనాడు ఈనాడు కూడా ఎందుకంటే మన వర్కర్స్, మన విలువ ప్రతి ఒక్కరికి ఉంది, మన గుడ్ విల్ ప్రతి ఒక్కరికి ఉంది. మనం ఉంటేనే ఇల్లు అవుతాయి. అయితే ఏంటంటే ముఖ్యంగా రేట్లు మాత్రం డౌన్ చేయవద్దు, ఒకరి బిల్లుకి ఒకరికి ఎక్కొద్దు. ఇది మెయిన్ ప్రథమ స్థానం. రాజబాబు వచ్చింది ఒకరికి సత్యనారాయణ గారికి చూడండి, ఇలా చూడండి. ఓకే శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ వాళ్ళ ఏరియాలో ఎడ్ల కింద నియమించాం. వాళ్ళ ఆ ఊరి నుంచి మనకి సమస్యలు ఏమైనా ఉంటే సభ్యులకి ఏదైనా జరిగినా మనకి ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక గొప్ప విషయం ఏంటంటే రాజబాబు గారు చింతపల్లిలో ఉన్నట్టున్నారు, చేస్తున్నారు. ఇది మన యూనియన్కి గైరంపేట ఈవి రాముడు గారు, అచ్యుతరావు గారు, సత్యనారాయణ గారు, రోడ్డుకుంట నారాజరావు గారు, రోడ్డుకుంట మా వాడపాలెం రావాలి గురువు గారు. లైటింగ్ సెట్ చేశారు సార్. ఇందులో లేని వాళ్ళందరికీ కూపన్స్ ఇస్తాం. ఆ కూపన్స్ కి మీకు గిఫ్ట్లు వస్తాయి, వెయిట్ చేయండి. తెలిసిన వాళ్ళు మాత్రమేనండి సార్. చాలా మంది ఉన్నారు, 40 మంది సార్. నెక్స్ట్ అక్కడే ఓకే. ఓకే
ఓకే మల్లేష్ ప్లేస్ మార్చి చెప్తున్నారు మల్లేష్ పెట్టండి ఇక్కడే. ఓకే ఉద్యోగం రావద్దని చెప్పారా మెట్లు లేవు కదా ఓకే ఏయ్, మా స్టూడెంట్ ఒక నిమిషం సార్, ఇక్కడ గౌరవాధ్యక్షులకి చెంపకాయల బ్రహ్మాజీ గారు ఇస్తారు. మీరు కూడా సార్ గిఫ్ట్ వాల్యూ అంతా ఒకటే, కంగారు పడద్దు. సైజు వల్ల పెద్దగా కనిపిస్తుంది అంటే అందరికీ ఒకే వాల్యూ తీసుకున్నాం. గౌరవాధ్యక్షులు ఇచ్చి మీరు వెళ్ళండి, ఎవరో తీసుకుని వచ్చేయండి. సార్ ఏము పట్టుకోమయ్యా ఎక్కువ పోరా, ఆయన పట్టుకోవడం కదండి పట్టుకోండి ఇంకా అక్కడ అవదు. నా షాపింగ్ తీసుకున్న వాళ్ళు ఎలా వచ్చేయండి. మల్లేష్ మాయా సార్ తీసుకొని పట్టుకు వచ్చేయండి. మీరు ఎవరికి ఎత్తున్నారు నాకు అర్థం అవ్వాలా. రండి. అన్ని లక్ష్మీపతి పైకి ఎత్తున్నారు. ఓకే చూడండి ఆయన చాలా సూపర్గా ఎప్పుడు మనకి అండగా ఉంటారు. బాబు అదే అర్థం కావట్లేదు. నెక్స్ట్ మంగళాజ్ గారికి ఒక ఐదు ఒకసారి బ్యాచ్ మాకు ఏడు వచ్చిన లేడీస్ వస్తారు. చూడండి ఓకే ఓకే అండి మంగళరాజు గారు. ఓకే ఓకే నెక్స్ట్ ఓడేడు ఈశ్వరబాబు గారు ఓ తీసుకోండి. ఓకే ఇందులో ఉన్నాయా? నెక్స్ట్ అంజయ్ మీరు వచ్చేయాలండి, ఇక్కడ ఉండిపోవాలి. అంజయ్ ఎవరెవరికి ఇస్తున్నారు కనపడాలా. నవీన్ కుమార్, గణేష్ గణేష్ శ్రీను శ్రీను ఓకే ఏమో ఓకే పండు ఉత్తరా చెప్తుంది. ఓకే 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 సార్ ఓకే 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 సార్ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ. అదే మీరు చూసుకున్నారా? జానీ గారు, జానీ గారికి అలాగే ఉండండి. నాని గారు మాట్లాడతారు. నా ప్రెసిడెంట్ గారు ఈ యొక్క కార్యక్రమానికి అహర్నిశలు కూడా ఆయన కష్టపడ్డారండి. మా అందరితో పాటు కాదు, మాకంటే ఎక్కువ కూడా రాత్రులు పగలు కూడా శ్రమించి ఈ యొక్క కార్యక్రమానికి ఇంత విజయవంతం చేయడానికి ఆయన అహర్నిశలు కృషి చేశారు. అందువల్ల మా ప్రెసిడెంట్ గారికి మన యూనియన్ తరఫున చిన్న చిరు సర్కారం. అలాగే అనకాపల్లి జిల్లా సెక్రటరీ గారు, అనకాపల్లి జిల్లా యూనియన్ సెక్రటరీ గారు మన
లంకా వీరభద్ర గారికి నర్సీపట్నం యూనియన్ అనకాపల్లి స్థాపిత చిన్న చిరు సర్కారు. ఈ పోగొట్టలు పడి సంవత్సరానికి 20,000 రూపాయలు పెట్టుకుంటారు. చప్పట్లో అలాగే జగదీష్ గారు జగదీష్ గారు కూడా అలాగే మా జేసీ మెకానిక్ జగదీశ్వరు మా యూనియన్ తరఫున ఏసీ మెకానిక్ అందరి తరఫున కూడా ఏసీ మెకానిక్ అందరి తరఫున కూడా కొన్ని జగదీశ్వరు మనకి సరేనా అందరూ సర్దుకోమని అది కొంతమంది అయితే బాగుంటుంది ఫ్రేమ్. మా సెక్రటరీ గారు చేసిన మా సెక్రటరీ గారు చేసింది ఎంత అంత కాదు. అందరూ కూడా గర్వమైన విషయంలో మా సెక్రటరీ గారు చేస్తున్నారు. చిన్న చిరు సర్కారం ఏం సార్ రండి సార్ ఆయన తర్వాత చూసుకోవాలి మంచి సార్. ఓకే ఇప్పుడు ఎలక్ట్రికల్ యూనియన్ తరఫున చిరు సర్కారం చేస్తున్నాము. కాదని అనలేదు కానీ ఆయన లోన్లెస్ అంటే యాక్చువల్లీ ఆయన యాక్చువల్లీ కాల్ పెట్టి కూడా లోన్లెస్ మేము అంటూ లేవు. కానీ ఇక్కడ నేను ఇలా కూర్చున్నానంటే ఎప్పటికీ నువ్వు తమ్ముడే. నిజంగా ఈ సత్కారం ఈ సాల్వ నాకు చెందింది కాదు. నా ఫోన్లు కానీ నేను కానీ ఏదైనా చేస్తున్నాను అంటే నాకు వెన్నంటే నిలబడ్డా నా గురువుతో పాటుగా నా కుర్రోళ్ళందరిది. సో ఇదంతా కూడా నేను వాళ్ళకి డెడికేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అది మీరు అనుకున్న సార్ సీనియర్ సార్ అనకాపల్లితో మాకు అనువైన సందర్భం ఉంది. వాళ్ళందరితో ఒక చిన్న ఫోటో తీసుకుందాం. సూరంపూడి రఘురామయ్య అనకాపల్లి ప్రెసిడెంట్ గారు ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మీరు కొద్దిగా వెనక్కి వెళ్ళాలి. చిన్న ప్రెసిడెంట్ గారు దుర్గారాముకి జై. యూనియన్ దుర్గా ఇప్పుడు దొరికాడు ఎంత డిగ్రీ జగన్ కూడా కావాడే సార్. వాస్తవం చెప్తాను, మా పాత్ర గారే సరిగ్గా తెలియదు. ఆ కొయ్యూరు కానీ చింతపిల్లలు కానీ అలాగే మన స్టేట్ యూనియన్ నుంచి వచ్చిన ఎస్పాడ రమణ గారికి నర్సీపట్నం ఎలక్ట్రికల్ యూనియన్ తరఫున రాని అడ్డు వచ్చేస్తాను. పూలే జలకన్నా బాగోదు. చూడండి ఓకే సార్. ఎలక్ట్రికల్ యూనియన్ తరఫున చిన్న చిరు సర్కాను అంత దూరం నుంచి వచ్చి మనం చేసినందుకు 15 పడవలు
గంటకి నర్సీపట్నం ఎలక్ట్రికల్ యూనియన్ తరఫున చిన్న చిరు సత్కారం. ఎలా జరగండి బాగుంది. చిన్న చిరు సత్కారం సార్. పక్క వాళ్ళకి ఇవ్వకండి, పక్క వాళ్ళకి ఇవ్వకండి, ఎవరు దాల్దా పట్టుకోండి, పక్క వాళ్ళకి ఇవ్వకండి. ఓకే అలాగే నాయుడు గారు ఓకే ఓకే చిన్న చిరు సత్కారం. అతను మూసేస్తారు కొంచెం సైడ్కి వెళ్ళండి, సైడ్కి. కొంచెం అలాగే రాష్ట్ర యూనియన్ తరఫున మన నరసింహపట్నం ఇన్ఛార్జ్ అనేది ముఖ్యం. యూనియన్ అనేది రాష్ట్ర ప్రయోజనాల కోసం స్థాపించిన యూనియన్. అందరూ కావాలి, అందులో మనమే ఉండాలి. మనం ఏమి చేయలేం. అందరూ కలిసిమెలిసి ఉండాలన్న భావనతో ప్రతి అనకాపల్లి కానీ, ఎస్కోట్ కానీ, అరకు కానీ, మండపేట కానీ మా ఎన్ రామారావు ఈయనకి ఒక చిన్న బెనిఫిట్ కూడా ఉంది. ఇందా కరెంటు పోగా సరే మైక్ కూడా నాకు ఎందుకో పని చేయదని చెప్పారు. మైక్ మింగేశారు చిన్నప్పుడు. అక్కడ చూడండి ఒకసారి. ఏంటి బ్యాగ్ దొరకండి బాగోదు. చూడండి సార్. పిల్లవాళ్ళదా ఆంటీలు అన్నారు, అమ్మాయిలు తక్కువ. చాలండి అయిపోయింది.